తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే ఆ తేదీ నుంచి ఆ నెల నుంచి తెలంగాణలో అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలక అప్డేట్స్ని మరియు శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. కానీ మనకి ఈ నెలలోనైతే తిరిగి జూన్ నెల పెన్షన్ డబ్బులను, పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులను ఈ జూలై నెలలో రేపటి నుంచి జమ చేస్తున్నారా, ఈ రోజు నుంచి జమ చేస్తున్నారా, ఎల్లుండి నుంచి జమ చేస్తున్నారా, ఇక ఈ జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులను ముందుగా ఏ జిల్లాలలో, ఏ ప్రాంతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అంటే ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్న వివరాలు లైవ్ ప్రూఫ్తో సహా జిల్లాల లిస్ట్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో కొత్త పెన్షన్ డబ్బులపైన, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులపైన, ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులపైన కీలక సమాచారాన్ని తెలియజేస్తాను కాబట్టి సో మన వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం ద్వారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకైతే ఎంతో కొంత మోటివేషన్గానైతే ఉంటుందన్నమాట. సో తెలియలేని వారికి వీడియోని తెలియజేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదన్నమాట, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట, వీడియోని షేర్ చేయడం లేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటి వరకు కూడా వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణలో చాలామంది చాలా రోజుల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను, ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం గాను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ ఇస్తున్నటువంటి పాత పెన్షన్ డబ్బులనే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ రావడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణలో ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు అందరికీ వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చి ఎటువంటి హామీలు ఇచ్చారో అటువంటి హామీలను అయితే నెరవేర్చలేదు. ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులపైన, మహాలక్ష్మి పథకం డబ్బులపైన మరి ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో త్వరలో అంటే రాబోతున్నటువంటి ఆగస్టు నెలలో కానీ, తర్వాత ఏదైతే ఆగస్టు నెల తర్వాత సెప్టెంబర్ నెలలో కానీ తెలంగాణలో ఈ 2 కొత్త పెన్షన్లు అంటే 2 కొత్త పథకాలను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి మరో 2 నెలలలో. ఇప్పటివరకు ఎటువంటి లేటెస్ట్ సమాచారం అయితే లేదన్నమాట ఈ 2 కొత్త పథకాల పైన, ఏదైతే మహాలక్ష్మి పథకం, పెన్షన్ల పథకం. ఇక ఇవి ఇలా ఉండగా రేపటి నుంచి తెలంగాణలో మనకి ఏదైతే జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలని మన లబ్ధిదారుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారన్నమాట. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నిరాశనైతే చెప్పవచ్చు. రేపటి నుంచి మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను జిల్లాల వారీగా, విడతల వారీగానైతే లబ్ధిదారుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.